రోడ్ నెట్వర్క్ మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో ఈ ఎన్3ఏ, ఎన్3బీ రోడ్లు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతున్నాయో మీకు ఇక్కడ డీటెయిల్‌గా చూపిస్తాను. ఇది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఈ13 రోడ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోడ్డు. అంటే నవలూరు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈ12, ఈ11, ఈ10 దాటిన తర్వాత ఒక 700 మీటర్స్ వరకు వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ గ్యాప్ చూడండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ5 నుండి స్టార్ట్ అవుతుంది. ఇది ఎన్3ఏ అంటారు రోడ్డుని. ఈ5, ఈ4 దాటిన తర్వాత ఇక్కడ సీట్ యాక్సెస్ రోడ్‌తో ఇది ఎండ్ అవుతుంది. మీరిక్కడ చూడొచ్చు ప్రెజెంట్ మనం ఎన్3బీ రోడ్డు స్టార్టింగ్ పాయింట్‌లో అయితే ఉన్నాము. ఈ ఎన్3బీ రోడ్డు నవలూరు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి కృష్ణాయపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 3.9 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ స్టార్టింగ్ పాయింట్‌లో ఈ13 రోడ్ కనెక్ట్ అవుతుందని చెప్పా గదా! ఈ13 రోడ్డుకి ప్రెజెంట్ ఎక్స్‌టెన్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వన్స్ ఆ ఎక్స్‌టెన్షన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అది నేషనల్ హైవే 16కి అయితే కనెక్ట్ అవుతుంది. నేషనల్ హైవే 16 నుండి వచ్చినోళ్ళు ఈ ఎన్3బీ రోడ్డు ద్వారా అమరావతి రాజధాని ప్రాంతంలోకి కూడా ఎంటర్ అవ్వచ్చు. అంటే కనెక్టివిటీ పరంగా మీరు చూడండి. ప్రతి రోడ్డుకి కనెక్టివిటీ పరంగా అన్ని రోడ్లు అవైతే కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ రీసెంట్‌గానే ఇక్కడ ఈ ఎన్3బీ రోడ్డుకి సంబంధించిన ఆహ్, అంటే సైట్ క్లియరెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రెజెంట్ గ్రావెల్ ఏసుకొని హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే డక్టుల కోసం ఎక్స్‌కవేషన్ కూడా జరుగుతుంది. అంటే స్టోమ్ వాటర్‌కి సంబంధించిన డ్రైన్ వర్క్స్ చేసుకోవడం కోసం. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఏంటంటే ఎర్రబాలెం విలేజ్ ఉంటుంది. దీని బ్యాక్ సైడ్‌లో నవలూరు విలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక రోడ్డు